ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో వచ్చానండి. అయితే కందిపప్పుతోటి పప్పు, సాంబారు, పచ్చడి అన్నీ చేస్తారు. కానీ నేను అదే పప్పుతో కొత్త వెరైటీగా చేసి చూపిస్తున్నానండి. ఎలాంటి వాళ్ళైనా సరే తింటారండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది ఏంటి అంటే 2 కప్పులు కందిపప్పు తీసుకుని 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. అది మిక్సీ జార్ తీసుకుని అందులోని వాటర్ వేయకుండా ఆ పప్పు 4 పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసి బరగ్గా పట్టేసుకుంటామండి. అది తీసి ప్లేట్లో వేసి ఒక అర స్పూన్ సోడా గుంట కూడా ఇందులో యాడ్ చేయాలండి, స్కిప్ అయింది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మనము కళాయిలో నీళ్ళు వేసి దానిలో ప్లేట్ పెట్టుకుని ఆ ఉండలు దాని మీద స్టీమ్ మీద 5 మినిట్స్ అవి ఆవిరి మీద ఉడికించాలండి. 5 మినిట్స్లో ఉడికిపోతుంది. కళాయి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, మెంతులు అందులోని వేసేసి ఆ ఫ్రై చేస్తాము. కరివేపాకు, 2 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసి తగినంత సాల్ట్, అర స్పూన్ పసుపు కూడా అందులో యాడ్ చేసిస్తామండి. ఇవి వేగుతూ ఉండగా 3 టమాటాలు పేస్ట్లా వేస్ట్ చేసి అందులోని యాడ్ చేసేయాలండి. మనకి ఇందులోని ఇవన్నీ వేగుతూ ఉండగా చింతపండు పులుసు ఎంత కావాలో అంతే అందులో వేసుకుంటామండి. ఈ ఆవిరి పెట్టాను కదండి కంది ఉండలు, అవి అందులో వేసిస్తామండి. అయితే కంది ఉండలు పులుసు అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే.